ఎలా ఉంది మేడం, ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బాగుందండి. ఎప్పుడెప్పుడు వైల్డ్ కార్డ్ మెంబర్స్ వస్తారని చూస్తున్నాం. వైల్డ్ గా అంటే ఇప్పుడు తనుజ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? తనుజ గారు ఏం ఆడుతున్నారండి? నిజం చెప్పండి. ఫేవరిజం ఉంటే ఉండొచ్చు, బట్ ఆవిడ ఏం ఆడుతున్నారు చెప్పండి. ఆమె ఎప్పుడైనా ఆడారు అంటే అక్కడ ఏడుపు తప్పితే ఏమి ఉండదు. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు ఆడాలి, ఆ తర్వాత మాట్లాడాలి. అంటే స్విమ్మింగ్ పూల్ గేమ్ బాగానే ఆడారు కదా అందులో. అంటే స్విమ్మింగ్ పూల్ గేమ్ ఆవిడేం ఆడారండి? ఆవిడ పడుకుంటా నీళ్లు తీసిన దాంట్లో భరణి గారు చేయడం వల్ల ఆవిడ గెలిచారు. అయి ఉండొచ్చు. కూల్ వాటర్ తప్పులు బాధ అనిపించింది. కూల్ వాటర్ లో అంతసేపు సస్టైన్ అవ్వడం కష్టమే, బట్ అది మాత్రమే ఆవిడ కోసం చేశారు. భరణి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఆవిడ గెలిచి ఉండేది కాదు. అంటే ఏ గేమ్ ఆడినా కూడా తనుజ ఓడిపోతుంది కదా, ఓడిపోయిన ప్రతిసారి ఏడుస్తూనే ఉందన్నమాట. సింపతి కోసం ఇదంతా ఏడవడం. తనుజ సింపతి కోసం అనలేము, కానీ ఆమె నేచరే అంత. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు ఇంట్లో ఆడపిల్లలు కూడా. ప్రతి చిన్న వాళ్ళు చేయలేనప్పుడే ఏడుస్తారు, చేయగలిగినప్పుడు గట్టిగా నించొని వాదిస్తారు, చేయలేనప్పుడే ఏడుస్తారు. ఆ ఏడుపుని మనం తీసేసుకొని అయ్యో పాపం అనుకు అండం కన్నా ఆడమ్మ నల్లి అనేది నా ఇంటెన్షన్. ఓకే, మరి రీతు చౌదరి కూడా ఏడుస్తుంది కదా అడిగిన, అంటే ఓడిపోయిన ప్రతిసారి. డిమాండ్ పవన్ హగ్గు కోసం అంటారా? అలా మాట్లాడొద్దు. అంటే ఆమె ఏడ్చినా ఇవ్వకపోయినా డిమాండ్ పవన్ హగ్ ఇస్తాడు. ఏడిస్తేనే ఇస్తాడనేం లేదు. ఆమె ఏడవని అవసరం లేదు హగ్గు కోసం. పక్కన ఉంటే చాలు, ఇస్తానే ఉంటాడు. అది సెకండరీ. సుమన్ శెట్టి గారిని ఫుల్ గేమ్ లో తీసేశారు కదా, అది ఫెయిర్ అంటారా? అది అన్ఫేర్ అనే అంటాను నేను. ఎందుకంటే ఇవాళ ప్రోమోలో వచ్చిందని కాదు, బట్ నిన్న నేను చెప్పిన అనలైజ్ నా ఛానల్ ఎవరైనా చూసుంటే, కొత్త ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా నా ఛానల్ కూడా. పవన్ కళ్యాణ్, డియర్ అంజలి, పవన్ కళ్యాణ్ తనుజ వాళ్ళ లవ్ ట్రాక్ అనేది ఎలా అనిపిస్తుంది? జెన్యున్ గా ఉందా లేదా కంటెంట్ కోసం అనిపిస్తుంది? పాపం పవన్ మాత్రం పిల్లోడు కళ్యాణ్ అతను ఏదో ట్రై చేస్తున్నాడు, బట్ తనుజ క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఆమె పర్సనల్స్ ఆమెకు ఉన్నాయి, మనకు తెలుసు ఆ విషయం, చాలా మందికి తెలుసు. మళ్ళీ ఆమె ఎలాగ లవ్ ట్రాక్ టైం పాస్ కోసం చేయదు కదా. తను చాలా క్లియర్ గానే ఉంది ఆ విషయంలో మాత్రం. కళ్యాణ్ కొంచెం అటు ఇటుగా చూస్తున్నాడు. రీతు పడలేదు, తర్వాత తనుజ మరి పట్టడానికి కూడా కొంచెం కామెంట్స్ వస్తున్నాయి. కరెక్ట్ అనుకోవచ్చు. యా కరెక్టే. ఓకే, మరి దివ్య రానంత వరకు కూడా భరణి గారు తనుజ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఉండే. ఇప్పుడు దివ్య చేరింది, అది డాటర్ బాండింగా లేదంటే కొందరు ఏమంటున్నారంటే లవ్ బాండింగ్ అనేసి అంటున్నారు. సో మీరు నాట్ ఎట్ ఆల్ అండి. మనకి వినిపించలేంది తెలియట్లా మనకి. అతను ఏమన్నాడంటే ఆల్రెడీ తను నన్ను ఒక బిగ్ బ్రదర్ లా చూసింది. ఆయన ఒక మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన తనుజతో కూర్చోబెట్టి మరి మాట్లాడాడు. డిమాండ్ పవన్ తో మాట్లాడాడు. ఆయన చెప్పాడు ఆమె నన్ను ఒక బిగ్ బ్రదర్ లా చూసింది. నా మెంటాలిటీ మీ మెంటాలిటీ ఒకటే, అండ్ నాకెవరైనా పోటీ ఉన్నారంటే మీరే అన్న దాంట్లో నేను కనెక్ట్ అయ్యాను. అండ్ ఆమె మాట్లాడే విధానం కావచ్చు, ఆట కావచ్చు, చాలా బాగా కంపేర్ టు తనుజ. దివ్య మంచి ఆటనే ఇస్తుంది కదా. ఇప్పటి వరకు 2 games ఆమె వల్లనే గెలిచాడు ఆయన. ఆ డ్రాయింగ్ కావచ్చు, డ్రాయింగ్ తనుజ పర్టికులర్స్ గీసుకుంటా కూర్చుని పోయింది, ఏదో డ్రాయింగ్ కాంపిటీషన్ లాగా. కానీ దివ్య అవుట్ బార్డర్ వేసేసి ఆయనకి అర్థమయ్యేలా చేసింది. మనకు కావాల్సింది అక్కడ స్పీడ్ కావాలి, అక్కడ మనం డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టలేదు. సో అలాంటి దాంట్లో దివ్య వల్ల. ఇంకోటి ఏంటంటే ఆ టైర్ లోపల నుంచి రావడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్. శ్రీజ లాంటి అమ్మాయి వచ్చేస్తుంది అనుకుంటా, తనుజ వచ్చేస్తుంది అనుకుంటా, కానీ దివ్య లాంటి అమ్మాయి ఆ టైర్ లోపల నుంచి అంతలాగా వాళ్ళు అంతమంది ఉంటుండగా రావడం అనేది మామూలు విషయం కాదు. సో సెకండ్ లో నించు పెట్టింది దివ్య. షీఈస్ ప్లేయింగ్. సుమన్ శెట్టి గారు నిజంగా హార్డ్ వర్క్ ఇస్తున్నారండి. ఆయనకు అయినంత వరకు మాత్రం సుమన్ శెట్టి ఫస్ట్ 2 weeks పెద్దగా ఆడలేదు, కానీ సెకండ్ వీక్ నుంచి ఫుల్ ఇస్తున్నాడు ఆయన. ఇమాన్యుయల్ యాజ్ యూజువల్ అతను ఏ గేమ్ అయినా బాగా ఆడుతున్నాడు, బట్ సంచాలక్గా బ్లండర్ మిస్టేక్ చేశాడు అని అనొచ్చు. వైల్డ్ యానిమల్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చిట్టి పికిల్స్ అమ్మాయి కాస్త పికిల్స్ తీసుకొని రామ్మా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో పాపం సరైన ఫుడ్ లేకుండా, కూరలు లేకుండా గోక్కొని మరి తింటున్నారు. నువ్వు పచ్చళ్ళు తీసుకొస్తే కొంచెం నీకు అడ్వర్టైజ్ చేసినట్టు ఉంటుంది. నీ పచ్చళ్ళు ఇంకాస్త ఎక్కువ రేట్లకి అమ్ముడుపోతాయి. ఏమో కొనుక్కుంటే రేంజ్ లేదు, కాకపోతే బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ లో కట్ చేసుకుంటారేమో, లేదంటే ఆ బిగ్ బాస్ ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఆ పచ్చళ్ళకి రేట్ సరిపోదేమో. అందరూ కలిసి కొంచెం మనం కూడా తల ₹1 వేసి ఇచ్చేస్తాం. ఓకే, మరి చిట్టి పికిల్స్ ఇప్పుడున్న కంటెస్టెంట్ లో ఎవరికి గట్టి పోటీ అంటారు? ఎవరికి పోటీ అనేది వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే మనం వి కాంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. వచ్చిన తర్వాతే మనం